ఇక్కడ చిన్న రోడ్ డ్యామేజ్ అన్నది చిన్న డౌన్ మాత్రమే ఉంది ఇక్కడ చూస్తే. ఒకసారి ఇక్కడ చూసే ప్రయత్నం కూడా చేయండి ఒకసారి. ఒకటే ఇంటికి సంబంధించిన ఒక ముగ్గురు ఆడపడుచులు చనిపోవడం జరిగింది. హాయ్ హలో వెల్కమ్ టు యూనియన్ 6 టీవీ. నేను మీ సంతోష్. మనం ఏదైతే నిన్న బస్సు అండ్ టిప్పర్ సంఘటన ఏదైతే జరిగిందో సంఘటన ప్రదేశంలో ఉండడం జరిగింది. మిర్జాగూడ అనే ఏరియాలో మనం ఉన్నాం ఇప్పుడు. బస్ ఇక్కడ నుంచి అండ్ వికారాబాద్ నుంచి అండ్ మన హైదరాబాద్కి వెళ్ళడం జరుగుతుంది. ఇది ఏం జరిగింది, ఎట్లా జరిగింది అనేది మీకు చూపించే ప్రయత్నం చేద్దాం. చూస్తా ఉంటే ఇక్కడ చూడండి, మొత్తం బస్సు ఎక్కడెక్కడ తునాతునకలు అయిపోయింది. ఎక్కడ ఇక్కడ పెద్దగా అంటే ఇక్కడ చూస్తే గుంత ఏదైతే ఉందో గుంత ఉన్నట్టు కూడా కనిపించట్లేదు వాస్తవంగా చూస్తూ ఉంటే. చూడండి ఇది ఏ విధమైన అంటే సీరియస్ గా జరిగింది ఈ సంఘటన అనేది ఇక్కడ అర్థమవుతా ఉన్నది. తునకలు అయిపోయింది బస్ ఇక్కడ. అండ్ ఎందుకంటే ఇక్కడ పెద్ద డ్యామేజ్, రోడ్ డ్యామేజ్ ఉన్నట్టు కూడా పెద్దగా ఏం అనిపించట్లేదు. అంటే హెవీ స్పీడ్ వల్ల ఇది జరిగింది అనుకోవచ్చా, ఇంకో విధంగా అనుకోవచ్చా అనేది అర్థం కావట్లేదు. చూడొచ్చు, ఎందుకంటే సీట్లు కావచ్చు, ఇది కావచ్చు. ఎక్కడైతే వికారాబాద్ నుంచి హైదరాబాద్కి వెళ్ళడం జరుగుతుంది బస్సు. ఇక్కడ చూడొచ్చు ఒకసారి. తరచుగా ఇలాంటి సంఘటనలు ఇప్పుడు ఆంధ్రాలో కావచ్చు, ఇక్కడ కావచ్చు, రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి ఇక్కడ. అంటే తరచుగా జరుగుతూనే ఉన్నాయి. ఇది ప్రభుత్వం నిర్లక్ష్యం అనుకోవచ్చా, లేదంటే ఇంకా వేరే విధంగా చూడొచ్చా? అంటే డ్రైవర్స్ మైనస్ అనుకోవచ్చా, హెవీ డ్రైవింగ్ వల్ల ఈ సంఘటన జరిగింది అనుకోవచ్చా, ఏ విధంగా చూడొచ్చు అనేది అర్థం కావట్లేదు ఇక్కడ. ఇంకోటి ఇక్కడ బస్ డ్రైవర్ది తప్పుందా, లేదంటే టిప్పర్ డ్రైవర్ది తప్పుందా? రోడ్ మాత్రం పెద్దగానే ఉంది. పెద్దగా మనం అనుకున్నట్టుగా చిన్న రోడ్డు మరి సింగిల్ అయితే ఏం లేదు ఇక్కడ. ఒకసారి చూడండి, ఇక్కడ తాండూరు వెళ్ళే రూట్ ఇది. ఇక్కడ నుంచి ఇక్కడ చిన్న రోడ్ డ్యామేజ్ అన్నది చిన్న డౌన్ మాత్రమే ఉంది ఇక్కడ చూస్తే. ఒకసారి ఇక్కడ చూసే ప్రయత్నం కూడా చేయండి ఒకసారి. ఇది టర్నింగ్ కూడా ఉంది చిన్నగా ఇక్కడ. టర్నింగ్ లో కూడా మరీ హెవీ స్పీడ్ వస్తే కూడా ఈ సంఘటనలు జరుగుతూ ఉంటాయి తరచుగా. ఇవి ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. రోడ్డు కూడా ఏ విధంగా ఉంది అనేది చూపించే ప్రయత్నం చేస్తాను నేను ఒకసారి. ఇక్కడ డ్యామేజ్ అంటే పెద్ద డ్యామేజ్ కూడా ఏమనిపించట్లేదు. రోడ్డు కూడా పెద్దగానే ఉంది, మరీ చిన్నగా సింగిల్ వే అంతా ఏం లేదు ఇక్కడ. ఇక్కడ టర్నింగ్ ఉంది, హెవీ టర్నింగ్ ఉంది ఇక్కడ నుంచి వస్తూ ఉంటే. ఒకసారి చూడండి, ఇది ఏదైతే ఉందో ఇది చూసే ప్రయత్నం చేయండి ఒకసారి. ఈ డౌన్ లో నుంచి ఇక్కడ నుంచి బస్సు వస్తూ ఉన్నది. అక్కడ నుంచి హైదరాబాద్ ఏరియా నుంచి ఇక్కడ నుంచి టిప్పర్ వస్తూ ఉన్నది. ఇది చూసే ప్రయత్నం చేయండి ఒకసారి. ఏదేమైనా చాలా పెద్ద సంఘటన ఇది అండ్ చాలా బాధాకరమైన సంఘటన. ఇక్కడ చూస్తే ఇది ఏదైతే ఉందో కంకర, ఇది పోషణ కంకర కాదు. నిన్న టిప్పర్ ఏదైతే ఉందో టిప్పర్ బోర్లో పడితే పడ్డ కంకర ఇది. ఇక్కడ కావచ్చు. ఇక్కడ నుంచి టిప్పరు లారీ తీసేయడం జరిగింది. ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. కంకర కూడా ఇక్కడ నుంచి తీసేయడం జరిగింది. నైటే టిప్పరు బస్సు కూడా తీసేయడం జరిగింది ఇక్కడ నుంచి. సరే, బస్సు మరీ తునాతునకలు అంటే ఎంత హెవీ స్పీడ్ లో బస్సు హెవీ స్పీడ్ లో ఉందా, మరి టిప్పర్ హెవీ స్పీడ్ లో ఉందా, ఏదైనా వాట్ ఎవర్ ఏదైనా కావచ్చు, ఏదైనా సరే ఇలాంటి సంఘటన జరగకూడదని అనుకోవాలి. ఎందుకంటే ఒక 20 మంది చనిపోవడం జరిగింది ఇక్కడ జరిగిన సంఘటన వల్ల. దీన్ని మరి ఇక్కడ రోడ్డు శాంక్షన్ కూడా, అంటే రోడ్డు పెద్దగా చేయాలనే విషయంలో కూడా వేరే వ్యక్తులు ఈ చెట్లకు సంబంధించి కేసు వేయడం జరిగింది. దానివల్లనే రోడ్డు పెద్దగా చేయలేదని సబితా ఇంద్రారెడ్డి గారు చెప్పడం జరిగింది ఈ విషయాన్ని. సో చూసే ప్రయత్నం, సీట్లు మొత్తం తునాతునకలు అయిపోయినాయి మొత్తం ఇక్కడ. నైట్ ఇక్కడ నుంచి బస్ తీసుకెళ్లడం జరిగింది. ఏదైతే బస్సు ఉందో బస్సు తీసుకెళ్లడం జరిగింది. ఒకసారి చూడండి, చెప్పులు కానీ ఇక్కడ వాట్ ఎవర్ చాలా ఘోరమైన పరిస్థితి ఇలాంటిది. ఎందుకంటే అంటే డ్రైవర్స్ నిద్ర లేకుండా నడిపేయడమా, డైరెక్ట్గా వచ్చి గుద్దినంటే. రోడ్ అయితే పెద్దగానే ఉంది ఇక్కడ, మరీ అనుకున్నంత చిన్నగా అయితే ఏం లేదు. బట్ టర్నింగ్ అవుతుంది ఇక్కడ. దీన్ని చూడొచ్చు, చున్నీలు ఇవన్నీ. మీరు ఈ రూట్ కూడా చూసే ప్రయత్నం చేయండి ఒకసారి. ఈ ఏరియా కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇక్కడ వే కూడా పెద్దగానే ఉంది. అంటే ఇది నిద్ర మబ్బులో గుద్దడం జరిగిందా, మరి ఏం జరిగింది అనేది అర్థం కావట్లేదు. అక్కడ కూడా పెద్ద గుంత ఏం లేదు. సేమ్ ఇక్కడ ఈ ఏరియాలో ఏ విధంగా ఉందో అట్లా కూడా ఉంది. ఆ ఏరియాలో కూడా చిన్న గుంతుండే జరిగింది. అది చూపించే ప్రయత్నం చేస్తే అది కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. ఏదేమైనా వాట్ ఎవర్. అండ్ ఇక్కడ ప్రభుత్వాల నిర్లక్ష్యం అనేది కనిపిస్తా ఉన్నది. నిన్న సబితా ఇంద్రారెడ్డి గారు ఏదైతే చెప్పారో వాట్ ఎవర్, ఇక్కడ కొంచెం మట్టి పోసి కూడా సెట్ చేయొచ్చు. అంటే ఈ టర్నింగ్ లో కూడా కనీసం ఇక్కడ స్పీడ్ లిమిట్ అనేది కూడా ఆ ఏరియాలో పెట్టినట్టున్నారు.
చూడండి, ఇది టిప్పర్ వచ్చిన ప్లేస్. ఇది ఏదైతే గుంత అని మాట్లాడుతూ ఉన్నారో ఇదే అది. ఇక్కడ ఆల్రెడీ సిమెంట్ అది పోసే ప్రయత్నం కూడా చేసిరు. ఇక్కడ ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. ఇక్కడ నుంచి వస్తా ఉన్నది, ఒకసారి రూట్ చూపి. అది ఇక్కడ నుంచి టిప్పర్ వస్తా ఉన్నది. ఇక్కడ నుంచి ఇక్కడ వికారాబాద్ నుంచి హైదరాబాద్ ఎల్బీ నగర్ సంథింగ్ మియాపూర్ వెళ్తా ఉంది బస్సు. ఇక్కడ ఆల్రెడీ బార్గేట్స్ కూడా మరి ముందు నుంచి ఉన్నాయా లేదంటే ఈ సంఘటన జరిగిన తర్వాత తీసుకొచ్చి పెట్టిరా ఏందనేది అర్థం కావట్లేదు. ఇక్కడ ఏదేమైనా ఒకటే ఇంటికి సంబంధించిన ఒక ముగ్గురు ఆడపడుచులు చనిపోవడం జరిగింది. దీన్ని మరి అంటే ఈ సంఘటన జరిగిన తర్వాత సీరియస్ గా తీసుకొని, ఎందుకంటే స్పీడ్ కూడా హెవీ స్పీడే వస్తా ఉన్నాయి వెహికల్స్. ఒకసారి చూపించే ప్రయత్నం చేయి. హెవీ స్పీడే వస్తా ఉన్నాయి, టర్నింగ్ ఉన్నా కానీ వెహికల్స్ ఇక్కడ. ఎందుకంటే ఇంకోటి ఇక చూసుకోవచ్చు, రోడ్ అనేది అంటే డౌన్ అంటే మరీ డౌన్ కూడా ఏం లేదు. ఈ కంకర ఇక్కడ ఏదైతే పెట్టిన తర్వాత మొత్తం బస్సు మీద బోల్తపడ్డది. మొత్తం ఈ కంకర ఏదైతే ఉందో కంకర మొత్తం ఇందులో బస్సులో పడే ప్రయత్నమైంది. పడ్డప్పుడే అందులో ఉన్న వాళ్ళు కనీసం బయటికి రావడానికైతే అసలు అవకాశమే లేదు అందులోనే. ఎందుకంటే ఒక 20 కుటుంబాలు ఒకటే ఆలోచించాలి మనం. ఏదేమైనా డ్రైవర్లు కావచ్చు, లేదంటే వెహికల్ ఫిట్నెస్ లేకనా, ఇవన్నీ గవర్నమెంట్ చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే ఇంత పెద్ద సంఘటన జరిగిన తర్వాత కూడా ఇంకా దీన్ని సీరియస్ గా తీసుకోకపోతే, నిన్న ఎవరైతే సబితా ఇంద్రారెడ్డి గారు వచ్చిన తర్వాత నేను శాంక్షన్ చేశాను. ఆల్రెడీ ఇది కేసులో ఉంది కాబట్టి దాన్ని మేము చేయలేకపోయినాం. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం 2 సంవత్సరాలు అవుతుంది, దీన్ని పట్టించుకున్న దాఖలాలు లేవనే విధంగా చెప్పే ప్రయత్నం చేశారు. చూడండి, ఇది కూడా ఇది బస్సు నంబర్ ప్లేట్, ఇక్కడ నేమ్ ప్లేట్. అండ్ ఇది చాలా ఘోరమైన సంఘటన. అండ్ చూస్తూ ఉంటే చాలా బాధాకరమైన సంఘటన. ఇది మొత్తం పోషణ కంకర కాదు, ఏదైతే టిప్పర్ నిన్న బోర్లు పడ్డదో దానికి సంబంధించింది. అందులో అదే టిప్పర్ లో అండ్ టిప్పర్ ఓనర్ కూడా ఉన్నాడనే విషయం చెప్తా ఉన్నారు. అప్పుడే డ్రైవర్ కి కూడా జస్ట్ ఒక 10 minutes ముందే డ్రైవర్ కి లారీ ఇచ్చాడు ఓనర్ అనే విధంగా చెప్తా ఉన్నారు. మరి ఓనర్ కూడా మరి హైదరాబాద్కి వెళ్ళాడు ట్రీట్మెంట్ కోసం అని చెప్తా ఉన్నారు. అది ఎంతవరకు నిజం ఏందనేది తెలియదు. అండ్ చూడండి, చూస్తే ఇది వాట్ ఎవర్ ఏదైనా సరే ప్రభుత్వాలు కొంచెం సీరియస్ గా తీసుకొని, ఈడ టర్నింగ్ ఉంది, ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకొని దీనికి ఏదైనా ఉంటే చేసే ప్రయత్నం చేయాలి. ఇంకోటి అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కావచ్చు, లేదంటే ఇప్పుడున్న ప్రభుత్వం ఏదైతే ఉందో పనికిరాని విషయాలలో ఏలు పెట్టి గెలుకుతా ఉంటారు. లేదంటే ఇలాంటిది అంటే ఈ రోడ్డు కూడా మేము వస్తా ఉంటే చూసాము, సింగిల్ రోడ్ ఇది. ఎందుకంటే ఇది హైవే, ఇది సింగిల్ రోడ్ ఉంటే కనీసం వస్తుంటే కూడా చిన్న క్లారిటీ లేదు. అంటే బండి ఎక్కడి నుంచి ఎక్కడ మలపారో కూడా తెలియదు. మ్యాక్సిమం 30-40 స్పీడ్ తప్ప అంతకు మించి బండి వెహికల్ స్పీడ్ వెళ్ళడానికి అయితే లేదు. ఇది వికారాబాద్ నుంచి ఇది ఏం ఏరియా? ఇది ఇక్కడ ఏం ఏరియా అనేది? తాండూరా. ఇది ఇటు పోతే తాండూరా. ఇది ఏం ఏరియా ఇప్పుడు ఉన్నది? మిర్యాగూడ. ఓకే, ఇది మిర్యాగూడ ప్రాంతంలో జరగడం జరిగింది. ఇది ఏదైతే సంఘటన జరిగిందో ఇక్కడ చూడొచ్చు. మొత్తం అసలు చాలా ఘోరమైన సంఘటన. ఎందుకంటే మొన్న ఆంధ్రాలో జరిగింది ఇదే ఇష్యూ. నిన్న ఒక అదేంటది నిన్న గోల్కొండలనా అది నల్గొండలో కూడా ఒక సంఘటన జరిగింది. తరచుగా జరుగుతూనే ఉన్నాయి ఇలాంటి సంఘటనలు. ఇవి చూసుకొని ఏదైనా ఉంటే ఇది చూసుకోవాలని ఆ ప్రభుత్వానికి విజ్ఞత తెలుపుతా ఉన్నాం. ఒకసారి చూడండి, ఇది మొత్తం మీద వాటెవర్ ఒకసారి ఆ 3 అమ్మాయిలు ఎవరైతే చనిపోయారో వాడికి కూడా వెళ్ళే ప్రయత్నం చేద్దాం. హాస్పిటల్లో ఉన్నారు కొంతమంది, అక్కడికి కూడా వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ సో మచ్.